అనవసరమైనటువంటి యుద్ధం అమెరికా ఇజ్రాయిల్ చేయడం వల్ల ప్రపంచంలో ఏదో ఆర్థిక మాంద్యం వస్తుంది, పెట్రోలియం ఉత్పత్తులు రావు, గ్యాసు కష్టమవుతుందనే భయంలో ప్రజలు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థిక మాంద్యం ఏర్పడేటువంటి పరిస్థితులు చాలా దేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యుద్ధం 48 గంటలలో చర్చలు జరగాలని ఒక టార్గెట్ డెడ్లైన్ పెట్టిండు ట్రంప్. అది కూడా డెడ్లైన్ ముగిసిపోయింది. ఇప్పుడు భీకరమైనటువంటి యుద్ధం అవుతుంది, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమన్న భయంలో కూడా ప్రజలు ఉన్నారు. ఈ సందర్భంగా మనకు అనేక విషయాలు ఉన్నాయి చర్చించుకోవడానికి. ప్రథమంగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం గురించి మనతో మాట్లాడడానికి శ్రీ జయసింహ గారు, చతుర్వేది గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. సార్, ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎట్లా చేద్దాం ఇది యుద్ధం గురించి, ఎట్లా మీ అనాలిసిస్ ఎట్లా? మనకున్న క్వశ్చనే ట్రంప్కి కూడా ఉంది. ఏం చేయాలి అనేది మనం ఎట్లయితే ఆలోచిస్తున్నామో ట్రంప్కి కూడా నాకు తెలుసు ఏం లేదు. ఎందుకంటే యుద్ధంలో దిగుతున్నప్పుడు ఏమనుకున్నానంటే, సరే వెనజులా అంత ఈజీగా జరిగిపోతుంది అని అనుకోలేదు. కానీ వెనజులా అనేది ఒక రోజు ఒక రాత్రి జరిగిన ఆపరేషన్ కదా, ఇది వారం రోజులో 2 వారాల్లో జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు నెల దాటింది, 35-36 రోజులు అయిపోయింది. అయితే తాజాగా ట్రూత్ సోషల్ అని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్రంప్ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ట్రంప్ సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ అందరూ ఫాలో అయ్యే ఒకప్పటి పద్ధతులు ఏముండవు. ఇప్పుడు ఆ ట్రంప్ తరఫున మీడియా బ్రీఫింగ్ అనేది జరుగుతుంది అధికారికంగా, అది వేరు. కానీ తన మనసులో ఏముంటుంది, ట్రూత్ సోషల్ అనే దాంట్లో సోషల్ మీడియాలో చెప్పేస్తుంటాడు. అట్లా తాజాగా మనవాడు పెట్టిన మెసేజ్లో డైరెక్ట్ బూతులు వాడుతున్నాడు. బూత్ F పదంతో స్టార్ట్ అయ్యే ఒక బూతు, ఇట్లాంటివన్నీ బీతో స్టార్ట్ అయ్యే ఒక బూతు, ఇవన్నీ వాడేసి ఇరాన్ని బండబూతులు తిడుతూ, ఇరాన్ పాలకులని తిడుతూ, మంగళవారం రోజు, అంటే మనకు ఇండియన్ టైంకి వాళ్ళ టైంకి కొంత తేడా ఉంటుంది, మొత్తానికైతే రేపటి రోజు మంగళవారం రోజు పవర్ ప్లాంట్స్ బ్రిడ్జ్ల డే అని చెప్పి ప్రకటించిండు అనమాట. ట్రంప్ ఏ రకంగా బాంబులు వేస్తుంది అమెరికా అంటే, ఇంకా దారుణంగా మొత్తం ఇంటర్నెట్ కానీ, కరెంటు కానీ, విద్యుత్ కానీ, రాకపోకలు కానీ పూర్తిగా స్తంభించిపోయే విధంగా, ఇరాన్ సామాన్య ప్రజల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా దాడులు చేయబోతుంది అమెరికా. ఇది వద్దు అనుకుంటే హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేసి అందరికీ వదిలేయండి ఫ్రీగా అని చెప్తున్నాడు. అయితే హర్మోజ్ జలసంధి మీద పట్టు వదులుకోవడానికి ఇరాన్ ఇష్టపడుతుందా అంటే ఖచ్చితంగా ఇష్టపడదు. ఇరాన్ అన్నిటికీ తెగించుంది కాబట్టి ట్రంప్ బెదిరింపులకు లొంగే అవకాశం లేదు. మరి ట్రంప్ ఎందుకు ఇట్లా బెదిరిస్తున్నాడంటే 2 కారణాలు. ఒకటి, ట్రంప్ ఇరాన్ భయపడుతుందేమో అన్న చివరి దింపుడు గల్లం ఆశ. లేదు, భయపడదు అని అనుకుంటే అది ఫ్రస్ట్రేషన్. మామూలుగా మనం కాదు ఇందులో ఏదో వ్యూహం ఉంది అనుకుంటున్నాం కదా, ఆ వ్యూహం ఏం లేకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ దగ్గర ఇప్పుడు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్లో పూర్తి రెజీమ్ చేంజ్, అంటే ఆ పాలకులను మార్చి తనకు నచ్చిన డమ్మి పాలకులనో ప్రజాస్వామ్యాన్నో దేన్నో ఒకటి పెట్టాలి అనుకుంటే ఆ పరిస్థితి వచ్చే అవకాశం అంత ఈజీగా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పాలకులు ఏమి జరిగినా సరే IRGC అంటున్నాం కదా, అంటే ఇరాన్ యొక్క అంతర్గత సైన్యం ఏదైతుందో వాళ్ళు అన్ని విధాలుగా తెగించున్నారు. ఎంతమందిని చంపినా మళ్ళీ మనకు పురాణాల్లో రక్తబీజుడి కథలు ఉంటాయి కదా, రక్తం చుక్కలు పడగానే మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా వచ్చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అంటే భూమి మీద దిగాలి, బూట్స్ ఆన్ ల్యాండ్ అని కూడా చెప్తున్నారు. అంటే అమెరికన్ సైనికులు 50,000 మందో ఎంతమందో డైరెక్ట్ ఇరాన్లో దిగి, ఇరాన్లో పరిపాలిస్తున్న వాళ్ళందరినీ బంధించి అక్కడున్న అధికార భవనాల్ని కానీ, టెహ్రాన్ రాజధానిని కానీ స్వాధీనం చేసుకోవాలి. ఇది ఎంత రిస్క్ అనేది మనకి ఈ మధ్యనే తెలిసింది. ఒక పైలట్ ఇరాన్లో చిక్కుకుంటే మళ్ళీ అమెరికా వాళ్ళు వెళ్ళి దాన్ని కాపాడుకొని తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే 50,000 మందో లేకపోతే 10,000, 5,000 ఎంతమంది అయినా సరే సైనికులు, వేలాది మంది అమెరికన్ సైనికులు ఇరాన్లో కాలు పెడితే వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టు. అంతే. ఎందుకంటే ఇరాన్ దేశంలో ఏ మూల ఏముంటుంది అనేది అమెరికన్ సైనికుల కంటే కూడా ఇరాన్ సైనికులకు ఎక్కువ తెలుసుంటుంది. కాబట్టి ఇరాన్ పాలకులని, ఇరాన్ సైనికులని ఇరాన్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. ఏదో గాల్లో నుంచి బాంబులు వేడేసినట్టు కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవ పడ్డప్పుడు మనం పాకిస్తాన్లో జొరబడి యుద్ధం చేసినామంటే కొంత అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఒకేలాంటి దేశాలు, వాళ్ళు అక్కడ ఏముంటుందో మనం కొంత అధ్యయనం చేయగలుగుతాం. కానీ అమెరికాలో అట్లాంటిక్ సముద్రం అవతలున్న అమెరికన్స్కి
ఇరాన్ లోపల ఏముంది, ఎక్కడ ఎడార్లు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇవి తెలియదు. కాబట్టి ట్రంప్కి ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటంటే సైనికుల్ని ఇరాన్లో ప్రవేశపెట్టి ఇరాన్ భూభాగంలో దింపి ఆపరేషన్ చేయడం. అదేమో చాలా రిస్క్. చేయకపోతేనేమో పరువు పోవడం పక్కన పెడితే అసలు ఈ యుద్ధం ఎట్లా ఆపాలో అర్థం కావట్లేదు. సో ట్రంప్ ప్రస్తుతానికైతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అనుకోవాలి. కానీ ట్రంప్ చెప్పింది చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇరాన్ మీదమైన భీకరమైన దాడులు జరిగి సామాన్య ప్రజలు విద్యుత్ కూడా లేకుండా ఇబ్బందుల పాలైతే అది మాత్రం చాలా పెద్ద వార్ క్రైమ్ కిందికి వస్తుంది, లెక్క యుద్ధ నేరం కిందికి వస్తుంది. దానికి ట్రంప్ ఎవరికన్నా భయపడతారు. యుఎన్ఓ కూడా ట్రంప్ని ఏమన్నా అడుగుతుందని నాకు ఆశలు ఏం లేవు. అమెరికాకి యుఎన్ఓ కూడా భయపడుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇరాన్ మీద యుద్ధం ఇజ్రాయెల్ అమెరికా ఏ లక్ష్యంతో మొదలుపెట్టినాయో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అయితే కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఈ యుద్ధము ఎంత భీకరంగా చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని రోజులు నడవాల్సిందే అని అనిపిస్తుంది. లేదంటే అర్ధాంతరంగా ట్రంపే వెనక్కి తగ్గాలి. అంతే, అది సాధ్యమయ్యేటట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా పరువు తన పరువు పోతుందన్న ఒక ఫీలింగ్లో కూడా పరువు ఒకటే కాదు, దీని వెనక మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఇప్పటికే ఇంధన ధరలు పెరిగిపోయి, ఇంధన ధరల వల్ల మిగతా నిత్యావసరాల ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజలందరూ అసలు ఎక్కడ దాకా కాదు, ఇండియాలో మనం నిన్నటి వరకు దాగిన 10 రూపాయలు ఛాయ్ 15 అయింది. అంటే ఇంకా అన్ని పెరిగినట్టే. అయితే ఆ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా ఇప్పటికీ ఇంకా బెటర్గా ఉంది. మనతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా వేరే దేశాలు అయితే చాలా రేట్లు ఎక్కువ ధరలు పెరిగిపోయినాయి. సో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరిగిన ఏమంటారు పిల్లికి చెలగాటం అన్నట్టు ఎలుకకు ప్రాణ సంకటం లాగా ప్రపంచం అంతా కూడా ప్రాణ సంకటంలో ఉండాలి అంటే ఇది ఎక్కువ రోజులు అయితే నడిచేది కాదు. అంతే. కాబట్టి అమెరికా తనకి ఇష్టమున్నా లేకున్నా యుద్ధాన్ని రాబోయే వారము లేదా 10 రోజుల్లో ముగించక తప్పదు. ఎట్లా ముగిస్తాడు? గౌరవంగా ముగిస్తాడా, బెదిరించి ముగిస్తాడా, భయపడి ముగిస్తాడా, లేదంటే మేకపోతు గాంభీర్యంతో ముగిస్తాడా, ఏం చేస్తాడో చూడాలి. రెండోదన్నా, ఇప్పుడు ఈ యుద్ధం వలన చమురు కేంద్రాలు ధ్వంసం చేస్తే మళ్ళీ అది రికవరీ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. నిజము. అదే ఒకటి అంటే ఒక ఇంధన నిల్వ చేసే కేంద్రం కానీ ఉత్పత్తి చేసే కేంద్రం కానీ పాడైతే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కూడా పట్టొచ్చు. అయితే దీని గురించి మనం నిజంగా ఎక్కువ ఆందోళన పడాలి అంటే నిజంగా అంత ఆందోళన అవసరం లేదని నా ఉద్దేశం. మనకి ఇంధన కష్టాలు ఉంటాయి, ఫ్యూయల్ రేట్స్ పెరుగుతాయి, అది ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా. కానీ మీడియాలో చెప్పినంత భయంకరంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే టెక్నికల్గా చాలా రకాల టెక్నాలజీ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఉత్పత్తి మొదలు పెడతారు, స్లోగా రికవర్ అవుతాం. రెండోది మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చే ఫ్యూయల్ రాకుండా రష్యా నుంచి, వేరే దేశాల నుంచి, వెనజులా నుంచి మనకంటే సపోర్ట్ ఉంది. రష్యా సంపూర్ణంగా మనకు మద్దతు ఇస్తుంది. ఇరాన్ కూడా కొన్ని పడవలు పంపింది. ఇంత యుద్ధం అవుతున్నా కూడా మన జెండా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే పడవలు పంపారు. కానీ మిగతా దేశాలకు ఎందుకంటే సహజ సిద్ధంగా వచ్చాడు. దుబాయ్ అక్కడ కూడా చాలా దెబ్బతిన్నాయి. ఒక్కొక్క బాయిలు రికవరీ కావాలంటే 5 years అంటే 5 years 3 years ఇవన్నీ లెక్కలు రాస్తున్నది మీడియా రాస్తుంది. అయితే మీడియా రాసే దాంట్లో 70% 60% నమ్మాలి. 100కు 100% నమ్మొద్దు అనేది నా ఉద్దేశం. అంటే మనకు యుద్ధం ముగిసినా కూడా ఒక 2 ఏళ్ళు ఇబ్బందులు ఉంటాయి. కానీ మీడియా చెప్పినట్టు రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా దురదృష్టకరంగా ఉంటుంది పరిస్థితి అని అది కొంత అతిశయోక్తి. వార్తలు అంటే ఇప్పుడు చదవాలి, వార్త చదవాలి, చూడాలి అని చెప్పి ఎగ్జాగరేషన్ చేస్తుంటారు కదా, అతిశయోక్తిగా రాయడం వల్ల కొంత ఉంటుంది. కానీ దాంట్లో అతిశయోక్తి, అతిని అంత పక్కన పెడితే మనం డ్యామేజ్ జరగడం నిజం. ఆ డ్యామేజ్ వల్ల రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మనకి ఒత్తిడి ఉంటుంది. అంతే, మళ్ళీ పునరుత్పత్తి అయ్యేంత వరకు అంటే సాధారణ స్థితి రావడానికి. అయితే ఈ సంక్షోభంలో దీర్ఘకాలంలో ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సాధారణ పౌరులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళొచ్చు, అట్లనే ఇండక్షన్ స్టవ్ల వైపు వెళ్ళొచ్చు. గ్యాస్ కూడా మనకు సిలిండర్ల రూపంలో కాకుండా పైప్ గ్యాస్. అంటే కొన్ని మార్పులకి కూడా ఈ యుద్ధం కారణమవుతుంది. అయితే ఈ యుద్ధం మంచిదని కాదు నేను చెప్పేది, కానీ ఈ యుద్ధం వల్ల అనివార్యమయ్యి కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు కూడా ఇప్పుడు కరోనా తర్వాత మనం కొన్ని మార్పులకు అలవాటు పడ్డట్టుగా ఇప్పుడు కూడా కొన్ని అలవాటు పడాలి. మార్పు మంచిదే. అంటే ఖచ్చితంగా కరోనా టైంలో కూడా మనం ఏమనుకున్నాం అంటే ఈ కరోనాని మనం తట్టుకోలేము అని చెప్పి అనుకున్నాం. కానీ కరోనా పోయింది, కరోనా తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చినాం. ఇప్పుడు ఈ యుద్ధం కూడా అటువంటిదే. కానీ యుద్ధం జరగకపోతే బాగుండేది అనేది అందరం కోరుకుంటాం. కానీ ఈ యుద్ధంలో ఒకవేళ అమెరికా విజయం సాధించి అక్కడ పాలకుల్ని మారిస్తే సామాన్య ఇరానియన్లు, అక్కడున్న స్త్రీలు, ముఖ్యంగా పిల్లలు,
వాళ్ళు చాలా స్వేచ్ఛను పొందే అవకాశం ఉంది, తాత్కాలికంగా అయినా సరే. అచ్చా అచ్చా. అదొక్కటి ఈ యుద్ధంలో మంచి జరగదు, కబంధ హస్తాల నుంచి వాళ్ళు బయటపడే శాశ్వతం కాదు. ఇప్పుడు తాలిబాన్ లో కూడా అవు. ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ల పాటు అమెరికా ఉండి ప్రయత్నించినా కూడా అమెరికా వెళ్ళిపోయిన మరుక్షణం తాలిబాన్ లో వచ్చి మళ్ళీ అదే చేసింది. కాబట్టి అంతే అంతే. ఇరాన్ లో కూడా తాత్కాలికమైన స్వేచ్ఛ లభిస్తుంది అని అనుకోవాలి, అవు. శాశ్వతంగా లభిస్తే ఇంకా మంచిది. ఇంకా మంచి